సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న ఈ అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. దీంతో పాక్షికంగా ఆ చమురు క్షేత్రం దెబ్బతింది. దీంతో ప్రాసెసింగ్ యూనిట్లు అలానే క్షేత్రంలోని ఇతర కార్యకలాపాలు ప్రస్తుతానికి ఆపేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. సుమారు 14% పెరిగాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ చమురు క్షేత్రంపై దాడి చేయడంతో మరొకసారి చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ చమురు క్షేత్రం గురించే ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ చమురు క్షేత్రం గల్ఫ్ మధ్యలో ఉంటుంది. దీన్ని నార్త్ డోమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చమురు క్షేత్రాన్ని ఇటు ఇరాన్ అండ్ ఖతార్ కలిపి షేర్ చేసుకుంటున్నాయి. ఇరాన్ ఒపెక్ దేశాల్లో ఒకటిగా ఉంది. అంటే పెట్రోలియం ని ఎగుమతి చేసే దేశంలో ఒకటిగా ఇరాన్ ఉంది. ఇరాన్ 3.3 మిలియన్ బ్యారెల్స్ చమురుని ఉత్పత్తి చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో ఒక డైలమా నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడంతో మరి చమురు ఎగుమతిపై ఒక సందిగ్ధత నెలకొంది. అంతేకాదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదరచ్చు.